ఈరోజు ఇక్కడ పీసెస్ ఇచ్చారనమాట, చిన్న చిన్న పీసెస్ ఇచ్చారు నాకు ఈ టాప్ కుట్టమని చెప్పేసి. మనకి ఈ టాప్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో లాస్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మాత్రం పైన ఎండింగ్లో పైన ఇస్తాను, ప్లస్ ఛానల్లో పోయి చూసినా కానీ వస్తుంది. ఖచ్చితంగా చూడండి, మనకి కొలతలు తెలిస్తేనే టాప్ అనేది ఎలా కుట్టగలరో తెలుస్తుంది. ఇది పెద్ద పీసు. ఇక్కడ మనం తీసుకున్న కొలతల్లో హిప్ లూజ్ హైయెస్ట్ 23 ప్లస్ 2 25 ఇంచెస్ ఈ క్లాత్ వస్తుందో రాదో చూస్తాను. ఇప్పుడు నేను రాదు, ట్వంటీ 25లో ఆఫ్ తీసుకోవాలి. మనం డబల్ హోల్డింగ్ మీద కదా తీసుకుంది ఇందాక, ఆ 25లో సగానికి తీసుకోవాలి. ఇక్కడ 4 హోల్డింగ్స్ పెట్టాను చూడండి క్లాత్ని. 25 ఇంచెస్లో సగం వచ్చేసి 12.5, అంటే ఒక 13 అన్నా ఉండాలి క్లాత్. ఇప్పుడు ఉంది, ఎగ్జాక్ట్లీ ఉంది, సరిపోద్ది. సో ఈ క్లాత్లో ఇప్పుడు నేను 4 హోల్డింగ్స్ పెట్టి టాప్ కట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఉంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. ఒక 2 హోల్డింగ్స్ ఇది, 2 హోల్డింగ్స్ ఇంకో క్లాత్ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్కి. మనకి 25.5 13 ఇంచెస్ కావాలనుకున్నాం కదా, 13 to 14 ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకుంటాను. ఓకే, 14 ఇంచెస్. నెక్స్ట్ ఇంకో పీస్ చూస్తాను. ఇంకో పీస్ కూడా ఇలా పెట్టాను, ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇందులో ఏది చిన్న పీసో చూసి ఓకే, ఇదైతే అసలే సరిపోదు, చిన్న పీసు. సో ఈ 2 పీసులు సరిపోతాయి అనేసి అర్థమైపోయింది నాకు. ఇప్పుడు ఇది అసలు సరిపోద్దా లేదా ముందు చూసుకున్నాను నేను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం, తర్వాత కటింగ్ అనమాట. ఇది పక్కకు పెట్టేసి లైనింగ్ కట్ చేద్దాం ఫస్ట్. ఎప్పుడైనా ఫస్ట్ లైనింగే కదా కట్ చేసేది. లైనింగ్ కట్ చేసి తర్వాత అది మెయిన్ క్లాత్ కట్ చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను, సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని 37 ఇంచెస్ హైట్. ఇక్కడ 37 ఇంచెస్ అనేది హైట్ వచ్చింది. అసలు క్లాత్ 37 ఇంచెస్ ఉంది కాబట్టి హైట్ వచ్చేసి 37 ఇంచెస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం డ్రెస్సులకి అయితే 3 ఇంచెస్, బ్లౌజులకి అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి నెక్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఆది డ్రెస్ ఇస్తారు కదా, చూడండి ఇట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు ఆది డ్రెస్లో నుంచి ఎలా తీసుకోవాలో నెక్, షోల్డరు ఎగ్జాక్ట్లీ డ్రెస్ ఎలా ఉందో అలా ఇలా పెట్టేసేసి ఇలా హోల్డ్ చేయండి మిడిల్కి ఆది డ్రెస్ ఎలా ఉందో అలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా పట్టుకోండి. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా ఉండాలి. ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకొని షోల్డర్స్ కూడా ఎగ్జాక్ట్లీ మార్క్ చేసుకొని షోల్డర్స్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పట్టుకొని ఇలా పెడితే ఆమ్ రౌండ్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు మనం టేప్తో కొలుచుకుందాం ఒకసారి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఖర్చులకి అవతలకి ఒక మార్కు, మొత్తం 6 ఇంచెస్ వచ్చింది. యాక్చువల్లీ ఇటే రావాలి, కొంచెం బ్రాడ్ నెక్ పెడుతున్నాను, మరి అది మోసుకుపోయినట్టే ఉంది ఆ నెక్. అందుకని 3 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను.
3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డరు, టోటల్గా 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ 6 ఇంచెస్. ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చులకి వదలాలి. 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చులకి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ 6.5 పెడుతున్నాను. ఫ్రంట్ డీప్ నెక్ 6.5. అదే 6.5 ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా తీసుకుంటున్నాను. డ్రెస్కి నెక్ ఎంత పెడతామో, ఫుల్ షోల్డర్ కాదు, నెక్ ఎంత పెడతామో అంత పెడితే ఆమ్ రౌండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఆల్రెడీ ఫుల్ షోల్డర్ కూడా మీకు 6 వచ్చింది. ఖర్చులతో సహా 6.5 వస్తుంది. ఫుల్ షోల్డర్ కూడా 6 వస్తుంది అనమాట. ఖర్చులతో అంటే ఖర్చులు లేకుండా 6 వస్తుంది. అది కూడా మీకు ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ కూడా నేను మెజర్మెంట్ చేశాను కదా, చూడండి 6.5 వచ్చింది. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఇందాక డ్రెస్ పెట్టి, అది 6.5 వచ్చింది. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే ఆమ్ రౌండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. దేనికైనా సరే, డ్రెస్సులకైనా సరే, బ్లౌజులకైనా సరే యాజ్ ఇట్ ఈస్ 6.5. అదే 6.5ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 6 ఇంచెస్ ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. చూసారా, అందుకే పైన కింద చూసుకోవాలి. ఓకే, ఆమ్ రౌండ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి 6.5. ఇక్కడ పైన 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇప్పుడు మనకి నెక్ ఫుల్ షోల్డరు అయిపోయింది కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని నేను నెక్కి అయితే 1/2 ఇంచ్, జస్ట్ 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఒక మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఇక్కడ స్మాల్ రౌండ్ ఇస్తున్నాను. స్మాల్ సర్కిల్ ఇలా స్మాల్ సర్కిల్ ఇస్తున్నాను. సూపర్ ఉంటుంది. జస్ట్ స్మాల్ సర్కిల్ అంటే యూ షేప్లో వచ్చి సూపర్ ఉంటుంది నెక్ లుక్. ఇక్కడ 1.5 ఇంచ్ ఇక్కడ ఒక మార్కు. నెక్స్ట్ ఇక్కడ ఖర్చులు లేకుండా 1.5 ఇంచ్, ఖర్చులు లేకుండా 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని ఈ లైన్ కానాలి, ఈ డాట్ కానాలి, ఈ డాట్ కానాలి. ఆమ్ రౌండ్ స్కేల్ అనేది లైన్ కానితే సరిపోతుంది. చూసారు కదా, ఆమ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన పై పార్ట్ వర్క్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 22 ఇంచెస్ వచ్చింది. అంటే 22 ఇంచెస్ అంటే చూడండి, ఇక్కడ 22కి సగానికి, ఇది 4 హోల్డింగ్స్లో ఉంది కదా క్లాత్, సగానికి తీసుకుంటే 11 ఇంచెస్. అదే 11 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 11 ఇంచెస్ మార్క్ చేసి ఒక 2 ఇంచెస్ ఖర్చులు పెడుతున్నాను. 11 ఇంచెస్ మార్కింగ్, 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టాను. నెక్స్ట్ నడుం లూజ్కి మనం ఇందాక ఎలా చేసుకోవాలి నడుం లూజ్, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది ఓపెన్గా. ఇప్పుడు నడుం లూజ్ ఎక్కడ తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా. నేను ఇందాక మెజర్మెంట్స్లో చెప్పాను కదా నడుం లూజ్కి హైట్ తీసుకోండి అని. హైట్ ఎందుకు తీసుకోమన్నానంటే, ఇప్పుడు నడుం లూజ్కి ఇలా పెట్టుకొని హైట్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చింది ఇందాక. అంటే 12 ఇంచెస్ ఇక్కడ. ఈ 12 ఇంచెస్కి ఒక లైన్ తీసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది నడుం లూజ్ హైట్ అన్నమాట. ఇందాక అందుకే నేను హైట్ ఎందుకు కొలుచుకోవాలి అనేది కూడా అందుకే చెప్పింది. హైట్ కొలుచుకోవాలి. 12 ఇంచెస్కి హైట్ తీసుకున్నాం కదా నడుం లూజ్కి. అదే హైట్లో నడుం లూజ్ వచ్చేసి 21 ఇంచెస్ వచ్చింది. 21 ఇంచెస్ అంటే దాన్ని సరిసగం చేసుకొని 10.5 10.5 తీసుకోవాలి. నడుం లూజ్ వచ్చి 10.5, 2 ఇంచెస్ ఖర్చులు. నెక్స్ట్ హిప్ లూజ్. హిప్ హైట్ ఎక్కడ వచ్చింది మనకి, 18 ఇంచెస్లో వచ్చింది. 18 ఇంచెస్లో వచ్చింది హిప్ లూజ్. ఇప్పుడు హిప్ లూజ్కి కూడా ఒక లైన్ తీసుకొని అదే లైన్ మీద హిప్ హైట్ 18 ఇంచెస్ దగ్గర పెట్టుకొని హిప్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. అంటే
కట్స్ లూజు 23 ఇంచెస్ కట్స్ లూజు. 23ని ఆఫ్ చేయండి. 23ని ఆఫ్ చేస్తే 11.5. 11.5 అనేది కట్స్ లూజు. చూడండి ఇలా కట్స్ లూజు 11.5కి మార్క్ చేసుకొని ఇక్కడ ఓన్లీ 1 ఇంచే, ఇక్కడ దాకా 2 ఇంచెస్ మనం లూజ్ తీసుకున్నాం కదా, కానీ ఇక్కడ కట్స్ దగ్గర కట్స్ హోల్డింగ్ వరకే తీసుకోవాలి మనం. లూజు అంటే ఖర్చులు పెట్టేది కాదు అది. కట్స్ హోల్డింగ్కి 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచే తీసుకోండి. పర్ఫెక్ట్గా 18 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ అనేది కట్స్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది విత్ కట్స్? 12.5 వచ్చింది. అదే 12.5 ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా కావాలి లేదా యాజ్ ఇట్ ఈజ్ వీలు పెట్టినట్టే ఉండాలి అనుకుంటే మాత్రం ఆది డ్రెస్లో నుంచి మెజర్మెంట్ తీసుకోండి. 26 ఇంచెస్ వచ్చింది. 26 ఇంచెస్లో ఆఫ్ 13 ఇంచెస్. ఇక్కడ ఉన్న మెజర్మెంటే సేమ్ అక్కడ తీసుకుంటే జీన్సుల మీద కూడా సూపర్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఆది డ్రెస్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కావాలి లేదా లూజ్ ప్యాంట్స్ పంజాబీ డ్రెస్ ప్యాంట్స్ వేసుకోవడానికి అయితే మాత్రం అలాంటి టాప్స్కి ఇలా తీసుకోవాలి. 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ వచ్చేసి 12.5, అక్కడ 13. ఇక్కడ కూడా 1 ఇంచ్ హోల్డింగ్స్కి తీసుకోండి. చూసారు కదా. ఇప్పుడు మార్కింగ్ అనేది అయిపోయింది. ఒకసారి స్కేల్తో యాజ్ ఇట్ ఈజ్గా లైన్ గీసుకుందాం. మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ గీసుకుందాం. చెస్ట్ లూజు నడుము లూజు కలుపుతూ ఒక లైను, నడుము లూజు హిప్ లూజు కలుపుతూ ఒక లైను, నెక్స్ట్ వచ్చేసి కిందికి డౌన్, కట్స్కి ఒక లైన్. ఇంతేనండి, చాలా ఈజీ టాప్ కటింగ్ అనేది. చూసారా అయిపోయింది. మనకి టాప్ మెజర్మెంట్స్ మార్కింగ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ కూడా మార్క్ చేసుకుంటున్నాను కింద, ఎందుకంటే తర్వాత తీస్తాను నేను. బ్యాక్ నెక్ కట్ చేయాలి కదా, తర్వాత మార్కింగ్ పెట్టుకొని కట్ చేద్దాం. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ కట్ అయినాకైతే క్లాత్ కట్ అయినాకైతే రాదు కదా ఏదైనా సరే. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్గా చూసుకొని ఒకసారి మార్కింగ్స్ కూడా మీకు డౌట్ ఉంటే మళ్ళీ మెజర్మెంట్స్ చేసుకొని మరి కట్ చేసుకోండి. ఒక్కసారి క్లాత్ కట్ అయిందంటే మళ్ళీ రాదు. మెయిన్ లైనింగ్ కటింగ్లోనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది. నీట్ ఫిట్టింగ్ అయినా నీట్ ఫినిషింగ్ అయినా లైనింగ్ తోటే వస్తుంది అన్నమాట. ఇక్కడ కటింగ్స్ అయిపోయినాయి కదా, ఇక్కడ ఘాట్లు పెట్టుకుందాము ఖర్చులకి. తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు ఘాట్లు అనేవి బాగా యూజ్ అవుతాయి మనకి. ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదండి. కొంచెం లైక్ ఇచ్చి మన ఛానల్ని ప్రోత్సహిస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ మీకు కూడా నేను టైలరింగ్ నేర్పిస్తాను. గ్యారంటీ ఇస్తాను నేను టైలరింగ్ నేర్పించగలను అని మీకు. అందుకనే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కూడా అడగొచ్చు, నేను చెప్తాను. చూసారు కదా, ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఇది హిప్ లూజు, అది నడుము లూజు అని గుర్తుండడానికి. ఓకే కదా. ఇప్పుడు 2 పీసెస్ వచ్చాయి మనకి. 2 పీసెస్లో ఫస్ట్ ఈ పై పీస్ తీసుకొని, ఇది ఫ్రంట్ పార్ట్.
ఫ్రంట్ పార్ట్కి కొంచెం చంకలోతు తీస్తున్నాను ఇక్కడ. ఒకవేళ ఇలా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మళ్ళీ 1/2 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో గీసుకొని ఇలా చంకలోతు తీసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్తో గీసుకొని జస్ట్ లైట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ లోతుకి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. డ్రెస్ స్టిచ్చింగ్, డ్రెస్ కటింగ్ అనేది చాలా ఈజీ. అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి 8 ఇంచెస్ డీప్ కావాలి అన్నారు, బ్యాక్ నెక్ డీప్ నెక్ కావాలి అన్నారు కదా. 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటుందిలే. స్కేల్ ఏది చూడండి, 8 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ గీసుకున్నాం. ఇలా 8 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చూడడానికి మళ్ళీ స్కేల్ పెట్టి పెడుతున్నాను. కొంచెం సైడ్ అయింది, ఏం కాదు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను కదా అటు సైడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా పైకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో లైట్ యూ షేప్ ఇస్తున్నాను. సేమ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమే, కాకపోతే ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్, అదేమో డీ ప్లస్ ఇది డీప్, అంతే. యాజ్ టీస్గా మార్క్ చేసుకునే విధంగా నెక్ కట్ చేద్దాం. బ్యాక్లోనేమో నెక్ అడ్జస్ట్ చేస్తున్నాను, ఫ్రంట్లోనేమో చంకా దగ్గర లోతు తీసాను అనమాట. అంతేనండి టాప్ కటింగ్ అనేది. ఇప్పుడు టాప్ మెయిన్ పార్ట్ అయిపోయింది కదా. హ్యాండ్స్కి లైనింగ్ అనేది సరిపోదు, మరి నేను అడిగి స్టిచ్ చేస్తాను. తర్వాత హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను, అంటే వితౌట్ లైనింగ్ వేస్తా అనేసి అడిగి వేస్తాను. చూడండి, ఇక్కడ క్లాత్ అనేది సరిపోండి క్లాత్ ఇచ్చారు నాకు. ఇలా కట్ చేసేసాను అనుకోండి, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా ఖచ్చితంగా ఎగుడు దిగుళ్ళు వస్తాయి. అందుకని చెప్పి నేను ఇలా పరుచుకొని గమ్ చేసేసాను అనమాట. ఈ ఐడియా అనేది మీకు సరిపోండి క్లాత్స్కి బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా సరిపోని క్లాత్ అయితే సరిపోద్ది, కానీ కట్ చేస్తే సరిపోదు అనిపించినప్పుడు ఇలా గమ్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది.